యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ నేరం మీద మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? చాలా అమాయకంగా మాట్లాడుతున్నావే, నీకేమీ తెలియదంటావా? మాకు నిజంగానే తెలియటం లేదు మేమేం చేసాము. మా తప్పేంటో మాకు కొంచెం చెప్పండి ఇన్స్పెక్టర్. బరి తెగించి వ్యభిచారం చేస్తుంది చాలక పైగా మేమేం తప్పు చేశామని అడుగుతున్నారా? ఇన్స్పెక్టర్ గారు అలాంటిదేమీ లేదు. మీరు అనుకుంటున్నది ముమ్మాటి నిజం కాదు. ఒక విషయం చెప్పు, ఈవిడ నీకేమవుతుంది? తన నీ భార్యనా, గర్ల్ ఫ్రెండా, చెల్లెలా, ఏంటో చెప్పు. పాపిట కుంకుమ ఉంది అంటే దీని అర్థం తను వివాహిత. అవును, నేను వివాహితనే. కానీ మీరు అనుకున్నట్టు మేమే తప్పు చేయటం లేదండి. షటప్. నా కళ్ళకేమైనా గంతలు కట్టున్నాయా కనిపించకపోవడానికి? మీ ఇద్దరిని ఒకే గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను నేను. గది బాగానే అలంకరించుకున్నారే, వెలుతురు కూడా ఎక్కువ లేదు. ఏదైనా మూవీ చూస్తున్నారా ఏంటి? నాకంతా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు నా మాట వినండి. నేను ఎక్కువగా ఇక్కడికి రాను. ఆయన ఈ గది ఎన్నో రోజులుగా మూసింది. బహుశా లైట్లేవి ఎలగడం లేదేమో. నోర్మోయ్, నన్ను మోసం చేయాలని అసలు ప్రయత్నించుకో. గది చూస్తేనే అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు తొందరపడకండి, నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మీరు ఒకరితో మాట్లాడండి. నా దగ్గర అతి తెలివి ప్రదర్శించాలని ప్రయత్నించుకో. ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఏంటి మీరు చేస్తున్నది? దయచేసి నా చెయ్యి వదలండి. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది వినండి. మేమే తప్పు చేయలేదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మేమిద్దరం పరుగుల కుటుంబాలకు చెందిన వాళ్ళం. మీరు ఊహిస్తున్నట్టు ఏమీ జరగలేదు ఇక్కడ. ఇన్స్పెక్టర్ గారు, సంతోష్ గారు చెప్పేది నిజం. మేము నిర్దోషులమండి. షటప్, నోరు మూసుకోండి. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఒకటే అరుస్తూ గోల పెడుతున్నావేంటి? బాగా వ్యవహార పురుషుడిలా ఉన్నావు కదా, స్టేషన్కి పద, నీ వ్యవహారం ఏంటో తెలుస్తాను. అలాగే మేడం, మీరు ఇలాంటి పని చేసే ముందు ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. పదే పదే ఆ మాట అంటారేంటి మీరు? చెప్తున్నాను కదా, మీరు ఊహించినట్టు ఇక్కడ ఏం జరగలేదు అంటే మా మాట వినిపించుకోరే. వీళ్ళని తీసుకురండి. వదలండి సార్, ఇన్స్పెక్టర్ గారు. పదండి. మేడం చెప్పండి, మీరు ఈ బిజినెస్ లో ఎంత కాలంగా ఉన్నారు? మేడం ఏదో ఒకటి చెప్పండి, మీరు ఈ బిజినెస్ ఎంత కాలంగా చేస్తున్నారు? ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు మీరు? మీకు రోజు ఇదే పనా? నేనేం చేయలేదు. మీరు రోజుకి ఎంత తీసుకుంటూ ఉంటారు? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారే? చూడండి, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మా పరువు తీయకండి దయచేసి. మీరు మీరెంత సంపాదిస్తారు? ధైర్యసరికి ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో ఏంటో. అలాగే ఆంటీ కాక సిగ్గుతో వాళ్ళ ప్రాణాలైనా తీసుకోవచ్చు. నా కారణంగా మొత్తం కుటుంబం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. డ్రైవర్, త్వరగా పోనీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,